ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లే భక్తులకు ఇలాంటి సందేహాలుంటాయి అనుకుంటాను. పైగా మన ఛానల్లోని వీడియోలో ఎక్కువగా ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాటి వివరాలు కూడా తెలుసుకుందాం. మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీకు కూడా ఇలాంటి సందేహాలు ఉండవచ్చు, కాబట్టి వాటికి సమాధానాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. మొదటి సందేహం, మాకు టికెట్లు లేవు, ఆన్లైన్లో కూడా టికెట్స్ బుక్ చేసుకోలేదు, అనుకోకుండా తిరుమలకు వెళ్ళాలనుకుంటున్నాం. మేము మొదటిసారిగా తిరుపతి వెళ్తున్నాము, మాకు టికెట్లు ఎక్కడ దొరుకుతాయి, ఒకవేళ టికెట్స్ లేకపోతే దర్శనం ఉంటుందా అని ఎక్కువగా కామెంట్ చేస్తూ ఉంటారు. మీరు టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే తిరుపతిలో ప్రతిరోజు ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి టికెట్స్ మరియు టోకెన్స్ లేకపోతే కూడా డైరెక్ట్గా తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే తిరుపతిలో స్వామివారి దర్శనం కోసం టికెట్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలుసుకుందామండి. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ప్రతిరోజు ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవచ్చు. ఈ టోకెన్ తీసుకోవాలి అంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. మీరు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్న ముందు రోజు, అంటే ఒక్కరోజు ముందు సాయంత్రం 5 గంటలకు టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు సాయంత్రం 5 గంటలకు ముందుగానే క్యూ లైన్లో వెళ్ళి టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, దివ్య దర్శన టోకెన్స్ ఎక్కడ దొరుకుతాయి? ఇంతకు ముందు శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటలకు టోకెన్స్ ఇచ్చేవారు. ప్రస్తుతం అయితే దివ్య దర్శనం టోకెన్స్ కూడా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో మాత్రమే దివ్య దర్శన టోకెన్స్ అయితే ఇస్తున్నారు. ఈ టోకెన్స్ కూడా సాయంత్రం 5 గంటలకు ఇస్తారు. మీరు దర్శనం చేసుకోవాలి అనుకున్న ముందు రోజు సాయంత్రం 5 గంటలకు వెళ్తే ఈ టోకెన్స్ తీసుకోవచ్చు. అలాగే దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద స్కాన్ చేయించుకొని వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే ఈ టోకెన్స్ ద్వారా దర్శనానికి అయితే అలో చేయరు. ఇక్కడ రోజుకి 4000 టోకెన్స్ నుండి 5000 టోకెన్స్ వరకు మాత్రమే ఇస్తారు. కాబట్టి టోకెన్స్ త్వరగా వెళ్తేనే దొరుకుతాయండి. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ లేకపోతే దర్శనానికి మా పరిస్థితి ఏంటి? దర్శనం చేసుకోవచ్చా, లేకుంటే మరలా రాత్రి వరకు టోకెన్స్ కోసం వెయిట్ చేయాలా? తిరుపతిలో కూడా ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ రోజుకి 15,000 నుంచి 25,000 టోకెన్స్ వరకు ఇస్తారు. తిరుమలలో రష్ మరియు స్వామివారికి జరిగే సేవలను బట్టి ఈ టోకెన్స్ అయితే ఇస్తారు. మీరు వెళ్లే సమయానికి టోకెన్స్ అయిపోతే నేరుగా తిరుమల వెళ్లి సర్వదర్శనం క్యూ లైన్లోనికి వెళ్ళి, అంటే వైకుంఠం 2 వద్ద నుంచి వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. కానీ టోకెన్స్ లేని దర్శనం కాస్త ఆలస్యం అవ్వచ్చండి. సాధారణ రోజుల్లో 6 నుంచి 10 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే రష్ ఉన్న రోజుల్లో 15 నుంచి 24 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే ఏమిటండి? ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ అండి. ఇందులో మీరు తీసుకున్న టోకెన్స్ లో టైం అయితే ఉంటుంది. ఆ టైంకు క్యూ లైన్ లో ఎంటర్ అయితే సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం చేసుకోవచ్చు. మీకు ఇచ్చిన టైం ప్రకారం వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని బస్సు లేదా ఏదైనా వెహికల్లో వెళ్ళొచ్చా అని కూడా ఎక్కువగా కామెంట్ చేస్తూ ఉంటారు. ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుంటే బస్సు మరియు వెహికల్లో కూడా మీరు తిరుమలకు వెళ్లి టోకెన్స్ లోని టైంకు క్యూ లైన్ లోనికి వెళ్తే స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని అలిపిరి మెట్ల మార్గంలో కూడా నడిచి తిరుమలకు వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టు దారిలో కూడా నడిచి వెళ్ళొచ్చు. బట్ ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకుని శ్రీవారి మెట్టు దారిలో వెళ్లేటప్పుడు టోకెన్ స్కానింగ్ అయితే అవసరం లేదు. దివ్య దర్శనం టోకెన్స్ మాత్రమే శ్రీవారి మెట్టు దారిలో టోకెన్ స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మెట్ల మార్గంలో దర్శనం టోకెన్లు ఇస్తారు. ప్రస్తుతం తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడానికి తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి 2 నడక దారులు ఉన్నాయి. మొదటిది అలిపిరిది, రెండవది శ్రీవారి మెట్టు.
మొదటి నడకదారి అలిపిరి. అలిపిరి మెట్ల మార్గంలో అయితే టోకెన్స్ అయితే ఇవ్వరు. ఎందుకంటే అలిపిరి దారిలో సెక్యూరిటీ కారణాల వల్ల కొన్ని నెలల నుంచి అలిపిరి దారిలో నడిచి వెళ్లే వారికి టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు. కాబట్టి అలిపిరి దారిలో నడిచి వెళ్లే వారు కూడా తిరుపతిలోని 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చు. రెండవ నడకదారి శ్రీవారి మెట్టు. శ్రీవారి మెట్టు ద్వారా నడిచి వెళ్లే భక్తులకు నడకదారి స్టార్టింగ్ లోనే టోకెన్స్ అయితే ఇచ్చేవారు. ప్రస్తుతం శ్రీవారి మెట్టు దగ్గర టోకెన్స్ ఇవ్వడం లేదు. శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు మాత్రం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఈ టోకెన్ స్కాన్ చేయించుకొని 1200 మెట్టు వద్ద స్కాన్ చేయించుకొని నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ టోకెన్ తీసుకొని 1200 మెట్టు వద్ద స్కాన్ చేయించుకోవాలి. ఇలా చేస్తేనే టోకెన్స్ అయితే వ్యాలిడ్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, చిన్నపిల్లల దర్శనం ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. 1 సంవత్సరం లోపల ఉన్న పిల్లలు మరియు వారి పేరెంట్స్ మాత్రమే శుభ్రం ద్వారా వెళ్ళాలి. మీ పిల్లల ఏజ్ ప్రూఫ్ కోసం బర్త్ సర్టిఫికేట్ లేదా హాస్పిటల్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయినా ఉండాలి. అలాగే పేరెంట్ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక నెక్స్ట్ క్వశ్చన్, ముందుగా రూమ్ బుక్ చేసుకోలేదు, కొండపైన రూమ్స్ దొరుకుతాయా, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. రూమ్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకునే వారు తిరుమలలో రూమ్స్ అయితే తప్పకుండా తీసుకోవచ్చు. తిరుమలలోని సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం మీ మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉదయం 5 గంటల నుంచి వెళ్ళాలి. ఒక్కొక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రూమ్స్ ఖాళీని బట్టి మీ మొబైల్ నెంబర్కి రూమ్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి రూమ్స్ అమౌంట్ పే చేసి రూమ్ అయితే తీసుకోవచ్చు. ఉదయం వెళ్తే రూమ్స్ త్వరగా దొరుకుతాయి, లేకుంటే ఆలస్యం అవ్వచ్చు. రూమ్స్ ఖాళీలను బట్టి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అండి, వయోవృద్ధులకు దివ్యాంగులకు కొండపైన దర్శనం ఉంటుందా అని కూడా ఎక్కువగా కామెంట్ చేస్తూ ఉంటారు. సీనియర్ సిటిజన్స్ వారికి మరియు హ్యాండిక్యాప్డ్ వారికి ప్రత్యేకంగా ఆన్లైన్ లో మాత్రమే టికెట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బుక్ చేసుకోవడం వలన ప్రత్యేక దర్శనం అయితే ఉంటుంది, లేదంటే సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కొండపైన దొరుకుతాయా అని ఎక్కువగా కామెంట్ చేస్తూ ఉంటారు. 300 రూపాయల దర్శన టికెట్స్ తిరుపతిలో లేదా తిరుమలలో కొండపైన ఎక్కడ కూడా దొరకవు, ఎక్కడ కూడా ఇవ్వరు. కాబట్టి మీరు 300 రూపాయల దర్శన టికెట్స్ తీసుకోవాలి అనుకునేవారు ముందుగా ఆన్లైన్ లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, బ్రేక్ దర్శనం లెటర్ పై ఎంతమంది దర్శనానికి వెళ్ళొచ్చు? ఒక బ్రేక్ దర్శనం లెటర్ పైన 6 వెళ్ళొచ్చు. కానీ లెటర్ లో 6 మెంబర్స్ అని మెన్షన్ చేసి ఉంటేనే 6 మెంబర్స్ వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, శ్రీవారి వాలంటరీ సేవలో సేవ చేయాలంటే ముందుగా ఏం చేయాలి? శ్రీవారి వాలంటరీ సేవ కోసం 15 మంది గ్రూపులుగా ఏర్పడి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకుంటే శ్రీవారి సేవకు అర్హులవుతారు. అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.